ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికొక పారిశ్రామికవేత్త రావాలి, తయారు చేయాలనే ఆకాంక్షతో మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తెర మీదకి తీసుకురావటం, పర్మిషన్లు అన్నీ కూడా వెంటనే ఇవ్వటం, అలాగే ఇన్సెంటివ్లు కూడా ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఏటా 1,75,000 మంది మహిళల్ని పరిశ్రమలు పెట్టే విధంగా ప్రోత్సహించాలన్న ఆయన ఆకాంక్షని నెరవేర్చే విధంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారు కూడా హాజరు కావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏదైతే గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ మరి గత ప్రభుత్వం ఈ గంజాయి, ఈ మద్యం మత్తులో ముంచి తేల్చడం, మరి నిరుద్యోగులు పూర్తిగా యువత పక్కదోవ పట్టడం, అలాగే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, 16,347 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండటం కూడా, అలాగే జాబ్ మేళాలు కూడా సుమారు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే 15 జాబ్ మేళాలు ఈ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. సుమారు 3,000 మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే ఒక ఉద్యోగమే కాకుండా మనం ఒక సంస్థ పెట్టి 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, యానిమల్ హస్బెండరీ నుంచి కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ నుంచి కానీ, ఇలా హార్టికల్చర్ నుంచి కానీ, అలాగే వివిధ అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం, ఎవరైతే ఈ పరిశ్రమలు పెట్టాలనుకున్నారో వాళ్ళందరికీ తగు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని వాటి మీద కొంతమంది అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మిల్లెట్ మీద కానీ, మిల్లెట్ ప్రాసెసింగ్ మీద కానీ ఇవన్నిటి మీద అవగాహన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, దానికి వర్క్షాపులు కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు వరకు కూడా సుమారు 5 సంస్థలు, ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ కానీ, ఆయిల్ కానీ, ఇలాగా 5 సంస్థలు పెట్టడం జరిగింది రామచంద్రపురం నియోజకవర్గంలో. రానున్న కాలంలో అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి మరి 11.5 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అందులో ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకున్నారో జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, మీరు అక్కడికి వచ్చి తక్కువ రెంట్తో అక్కడ మీరు సంస్థను నడుపుకునే విధంగా 29,000 స్క్వేర్ ఫీట్ని అందుబాటులో ఉంచడానికి మరి రామచంద్రపురం 39 కాన్స్టిట్యున్సీల్లో మనదో కాన్స్టిట్యున్సీ అవడం ఎంతైనా అదృష్టం అని భావిస్తూ, అలాగే అది అలాట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ కూడా మరి యొక్క సంస్థ పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మేము హెల్ప్ లైన్ కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సలహాలు ఇవ్వడానికి, మిమ్మల్ని ముందుకు నడగడానికి, మీరు ఏదైతే 2 అడుగులు వేస్తారో మిమ్మల్ని మిగతా 98 అడుగులు వేసి మీ కళలు సాకారం చేసే విధంగా మా అధికారులు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.